దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి నేను శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్. ఈ దినమందు ఈ యొక్క ఉదయకాల సమయమందు మన మంచి దేవుడు మనందరినీ సజ్జలెక్కలో ఉంచి ఆయన ఒక మంచి సన్నిధిని అనుభవించుటకు మనకి సమయాన్ని ఇచ్చాడు. అందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. ముఖ్యంగా ప్రియులారా, ఈ ఉదయము మీరందరూ హోంవర్క్ చేశారని నేను అనుకుంటున్నాను. నేను చదవమన్నది చదివారని నేను అనుకుంటున్నాను. మరియు మీరందరూ తప్పకుండా దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా వింటారని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవునికి కూడా కావాల్సింది ఏంటంటే ఒక మంచి స్టూడెంట్ కావాలి. శిష్యులు అంటే, డిసైపుల్స్ అంటే నేర్చుకునేవారని అర్థం. యేసన్నాడు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి వారిని నాకు శిష్యులుగా చేయుము. ఆమేన్. ఇప్పుడు మనమందరం యేసుక్రీస్తు శిష్యులమా? ఖచ్చితంగా. శిష్యులు అనగా స్టూడెంట్స్, నేర్చుకునేవారు. అందుకే ఈ ఉదయము మనం నేర్చుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చాం. మనకు అన్నీ తెలుసు అని రాలేదు, కానీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మన గురువు, మన తండ్రి, ఆయన దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన శిష్యులం మనం. మరి ఆయన శిష్యులకు తప్పగా నేర్పిస్తాడు. ఎందుకంటే ఆయన మొదటి రాకడలో చూసినప్పుడు ఆయన ఏర్పరచుకున్న ఆయన శిష్యులకు రహస్యంగా ఆయన ఎన్నో కార్యాలు వివరించి చెప్పాడు. ఆమేన్. ఎందుకంటే శిష్యులు అనే పదం దగ్గరకు వచ్చినప్పుడే యేసు అక్కడ ఆయన గురువుగా ఉండి వాళ్ళకి అనేక విషయాలు నేర్పిస్తాడు. ఎన్నో ఉపమానములో రీతిగా ఆయన బోధించాడని బైబిల్ చెప్తున్నది. చాలా మందికి బయట వాళ్ళకైతే ఉపమానములుగా బోధించాడు, కానీ ఆ ఉపమానముల యొక్క అర్థాన్ని మాత్రము ఆయన తన శిష్యులకు బోధించాడు. హల్లెలూయా. అలానే ఈ రోజు కూడా దేవుడు అలాగనే ఈ రోజు కూడా జరిగిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. మరి ఆయన ఖచ్చితంగా శిష్యులుగా మనకి ఈరోజు ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఆమేన్. ఆయన శిష్యుడిగా ఉండడం నీకు ఇష్టమేనా? నేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే మీ హృదయాలను సిద్ధంగా ఉంచండి. పరిశుద్ధాత్మ మనతో ఏం మాట్లాడతాడో, ఈరోజు ఆయన మనకి ఏం బోధిస్తాడో వాటినన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తాం. ఈ దినమందు ఈ ఉదయము నేను అదే సబ్జెక్ట్ని, అదే అంశాన్ని ముందుకు కొనసాగిస్తానని మీకు చెప్పాను. వాస్తవంగా నేను అన్నీ చెప్పలేను, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉన్నది. కానీ ఒక అవగాహన మీకు ఉండాలి, మీకు దానిపైన ఒక మంచి అవగాహన కలిగి ఉండాలి. మనం ఏ కాలంలో జీవిస్తున్నామో మనము గుర్తెరిగి ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు, ప్రపంచవ్యాప్తముగా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఏం చేస్తున్నవి, మరి అవి మన జీవితంలో ఎలాంటి ప్రభావమును చూపించబోతున్నాయి, మరి అది పరలోకంలో ఉన్న యేసుక్రీస్తుకు మరి భూలోకంలో జరుగుతున్న సంగతులకు మధ్యలో ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ కార్యాలు మనం తెలుసుకున్నప్పుడు నిజంగా మనము రాకడ సమయంలో ఉన్నామని, ఖచ్చితంగా ఆయన ఈ మధ్యలో తప్పక రాబోతున్నాడని దీని ద్వారా మనం గుర్తించగలుగుతాం. అంతేకాకుండా మనం ఇంకా సిద్ధపరచబడగలుగుతాము. ఎందుకంటే సిద్ధపాటు లేకుండా ఎన్నడూ మనము ఆ ఎత్తబడిలో ఉండలేము. అవునా? సిద్ధపాటు అనేది చాలా అవసరం. సిద్ధపాటు లేకుండా మనం ఆ పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ఆ సిద్ధపరిచే వర్తమానమే ఈ కాలపు వర్తమానము. అందుకే జాగ్రత్తగా మీరు వాక్యాన్ని గమనించాలి. మరియు నేను మరలా చెప్తున్నాను, నేను చెప్పుచున్న ఈ బోధ నాది కాదు, నేనెక్కడో నేర్చుకోలేదు, నేను సొంతంగా బైబిల్ స్టడీలు చేయలేదు. నేను చెప్పుచున్న ఈ వర్తమానము ప్యూర్గా, స్వచ్ఛముగా ప్రవక్త చెప్పిందే చెప్తున్నాను.
నాకు సొంత బైబిల్ స్టడీలు ఇష్టం ఉండవు, నాకు సొంత విధానాలు ఇష్టం ఉండవు. ఎందుకంటే దేవునికి బాగా తెలుసు తన వధువుకి ఏం కావాలో అదంతా తన ప్రవక్త ద్వారా పంపించాడు. ఇక దానికంటే ఎక్స్ట్రా మనకు అక్కర్లేదు. దానికంటే ఎక్స్ట్రా ఎవరైనా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రవక్తను దాటిపోతున్నారు, దేవుని దాటిపోతున్నారు. ఎవరైనా ప్రసంగికులు దానికంటే ఎక్కువ ఇవ్వాలని ప్రయత్నించేటోళ్ళు ఎవరైనా సరే వాళ్ళు సొంత బైబిల్ స్టడీలు చేసి వాళ్ళు సొంతంగా ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు, వాళ్ళు రాసిన పుస్తకాలు వీళ్ళు రాసిన పుస్తకాలు, అది ఇదని ఏవేవో కార్యాలను వాళ్ళు ఎక్కడెక్కడో చదివి వాళ్ళు దాన్ని ఏదో చెప్పాలని ప్రయత్నిస్తే నాకు తెలిసినంత మటుకు అతను ప్రవక్తను దేవుణ్ణి దాటిపోతున్నాడు. ఎందుకంటే దేవునికి బాగా తెలుసు ఆయన తన వధువుకి ఏ ఆహారం ఇవ్వాలో, ఎలాంటి సిద్ధపరిచే వర్తమానం ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. ఆ దేవునికి తెలిసిన తలంపుని ప్రవక్తకు బయలుపరిచినప్పుడు ప్రవక్త దాన్ని పలుకబడిన మాటగా మనకి ఇచ్చాడు. సో వాట్ ఐ నో, నాకు తెలిసినంత మటుకు ఇది సమకూర్చబడి ఉన్న ఆహారం, ఇది స్టోర్డ్ ఫుడ్. ప్రవక్త మెసేజ్ లో చెప్తుంటాడు, మెసేజ్ బాగా చదవటంలో తెలిసి విషయం. దేవుడు ప్రవక్తతో ఏమన్నాడంటే ఈ ఆత్మీయ ఆహారాన్ని సమకూర్చి పెట్టించు, స్టోర్డ్ ఫుడ్ గా పెట్టు. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇది వధువుకి పంచివ్వబోతున్నాను. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ పుస్తకాలు వీళ్ళ పుస్తకాలు చదవకండి, వాళ్ళ మెసేజ్లు వీళ్ళ మెసేజ్ చదవకండి, వాళ్ళ అర్థాలు వీళ్ళ అర్థాలు తీసుకోకండి. ఆల్రెడీ ప్రవక్త ద్వారా దేవుడు సమకూర్చిన ఆహారం పెట్టించాడు, దాన్ని తినండి. ఇప్పుడు నేను ఇచ్చేది కూడా దానిలో నుండి. ఇందులో నాది ఒక్క సొంత మాట లేదు, ఇందులో నాది ఒక్క సొంత బైబిల్ స్టడీ లేదు. ప్రవక్త చెప్పింది తప్ప ఇంకేది నేను చెప్పను. ఎందుకంటే దేవుడు తలంచాడు, ప్రవక్త దాన్ని పలికాడు, వధువు దాన్ని అంగీకరిస్తుంది. అంతే. God thought, prophet spoken and the bride will take it. అదంతే అది. సో దీంట్లో వేరే ఏమి వద్దు. మీరు కరెక్ట్ గా ప్రవక్త వర్తమానం చదివితే చాలు, ఆల్రెడీ దాచబడి ఉన్న ఆహారాన్ని తింటే చాలు, మీరు ఎత్తబడడానికి కావాల్సిందంతా దాంట్లో ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు జరిగేది కూడా 40,000 సంవత్సరాల క్రితము చెప్పబడిన ఈ వర్తమానంలో ఆల్రెడీ దేవుడు సమకూర్చి పెట్టించాడు ఇప్పుడు జరిగే కాలానికి. అర్థమైందని అన్నది ఇప్పుడు జరిగే కాలానికి. అందుకే నేను ఒక్కడే చెప్తాను, ఎవరి అర్థాలు తీసుకోవద్దు, ఎవరి బోధలు తీసుకోవద్దు, ప్రవక్త వర్తమానం మాత్రమే తీసుకొనవలెను. నేను ఇప్పటి వరకు చాలా వర్తమానాలు బోధించాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నా వర్తమానంలో మీరు ఏది విన్నా అది ఒకవేళ నేను సొంతంగా చెప్పిందని నన్ను అనిపిస్తే మీరు నిరభ్యంతరంగా నా దగ్గర రావచ్చు. ఆ వర్తమానంలో నేను చెప్పిన పాయింట్ ఏంటో నన్ను అడగొచ్చు. నేను మీకు దాని ప్రవక్త చెప్పిన దానిలో నుండి తీసి చూపిస్తాను. ఎందుకంటే ప్రవక్త చెప్పింది తప్ప వేరే చెప్పకూడదు. ఎందుకనగా ఆయననే అసలైన స్వరం. ప్రవక్త మెసేజ్ ఏమన్నాడో తెలుసా? I am the voice of God to you. నేనే దేవుని స్వరం మీకు. ఆమేన్. బ్రదర్ అంత మాట అన్నాడా? బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా అదే అన్నాడు. మీరు లేఖనాలు చదివితే బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఏమన్నాడంటే అరణ్యములో కేకవోయు స్వరమును నేనే, స్వరాన్ని నేనే. అక్కడ అర్థమైంది మాట. ఆ అరణ్యములో కేకవై ఒకటి శబ్దము అని రాయబడిన ఆ స్వరాన్ని నేనే అంటాడు అక్కడ. సో ఆ కాలంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను మొదటి రాకడ ముందు ఏలియా ఆత్మతో పంపించబడిన బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలాగైతే దేవుని స్వరమై ఉన్నాడో అలాగే రెండవ రాకడ ముందు ఏలియా ఆత్మతో పంపించబడిన విలియం మ్యారన్ బ్రెన్నాం గారే ఈ కాలపు స్వరమై ఉన్నారు. మీరు ఆయన స్వరమును తప్ప ఇంకెవరిది వినకూడదు. మేమెవరము అంటే ప్రతిధ్వనులు, ఎకో. అవునా? మేము ఎకో లాంటి వాళ్ళం. ఒరిజినల్ ఆయన స్వరం, ఆ స్వరాన్ని మరలా రిపీట్ చేసే వాళ్ళం మేము. అవునండి. అందుకే స్ట్రిక్ట్ గా చెప్తున్నాను,
మీరు వర్తమానం తప్ప దేన్ని చదవద్దు. మీరు వర్తమానం చదివి ఉంటే ఇక్కడ నిలబడి ఎవరైనా ఏదైనా బోధించినప్పుడు వాళ్ళు చెప్పేది తప్పని పట్టుకోగలుగుతారు. అందుకే మార్క్ బ్రదర్ వర్తమానాల కంటే ముఖ్యము ప్రవక్త వర్తమానాలు. నేను కేవలం ఈ వర్తమానాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ వర్తమానంలో దాగున్నాయి, తెలుసుకోండి అని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మీకు ఒక అవగాహన కలగడానికే ఇలాంటి కూటాలు. అంతేగాని అసలైన స్వరాన్ని తీసేసే అధికారము భూమిపైన ఎవరికీ లేదు. మరి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, ప్రోత్సహించడానికి ఈ వర్తమానం చదవండి, ఈ వర్తమానం వినండి, ఇవన్నీ ఇందులో దాగున్నాయి, ఈ మర్మాలన్నీ ఇందులో ఉన్నాయి అని మీరు తెలుసుకోవడానికే, మీరు చదవడానికే, ధ్యానించడానికే ఈ కూటాలు. అర్థమైందా? సో అందుకే ప్లీజ్ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రవక్త చెప్పకపోయినా ప్రవక్త చెప్పాడు అని చెప్పేవాళ్ళు చాలా మంది తయారయ్యారు. ప్రవక్త చెప్పకపోయినా ప్రవక్త పేరు పెట్టుకొని, ప్రవక్త పేరును తగిలించుకొని చెయ్యరాని కార్యాలు, చెయ్యరాని బోధలు చాలా మంది చేస్తున్నారు. అదే మీరు అసలైన ప్రవక్త స్వరమును గుర్తెరుగుంటే వాడు చెప్పేది అబద్ధమని, వాడు చెప్పేది తప్పుడు బోధ అని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆమేన్. ఎందుకంటే ఎప్పుడు ఒరిజినల్ స్వరం తర్వాత డూప్లికేట్ స్వరాలు రావాలిగా. వస్తాయా? రావా? ఖచ్చితంగా వస్తాయి. మోషే ఒరిజినల్, అవునా? ఆయన తర్వాత వచ్చింది ఎవరంటే ఎన్నయ్యామరీలు, చదవలేదా? మోషే ఒరిజినల్ గా ఆయన యొక్క కర్రను వేసినప్పుడు అది సర్పమైంది. ఆ తర్వాతనే ఎన్నయ్యామరీలు వచ్చి వాళ్ళ కర్రలు వేశారు. అర్థమైందా? ఎప్పుడు అసలైనది మొదటిగా వస్తుంది, నకిలీ దాని వెనుక వస్తుంది. ఇప్పుడు 100 రూపాయలకి నకిలీలు ఉన్నాయి, 500 రూపాయలకి నకిలీలు ఉన్నాయి, 1000 రూపాయలకు నకిలీలు ఉన్నాయి. కానీ 2000 రూపాయలకి కూడా నకిలీ చేయగలడా? ఎగ్జాక్ట్లీ. అసలుది లేనప్పుడు నకిలీ రాదు, అసలుది ఉన్నప్పుడే నకిలీది వస్తుంది. అలాగే అసలుది బయలుదేరింది, అదే ప్రవక్త స్వరం. దానికి నకిలీ స్వరాలు చాలా వస్తుంటాయి ప్రక్కనే. అన్ని స్వరాలు మనం వినొద్దు. అందుకే యేసన్నాడు, నా గొర్రెలు స్వరాలు కాదు, వన్ వాయిస్, ఒకటే స్వరం. 7వ దూత స్వరపు దినములలో, స్వరాల దినాలు కాదు, ఓన్లీ వన్ వాయిస్, ఒకటే స్వరం. ఆమేన్. ఆ స్వరము మాత్రమే మనం వినాలి, ఇంకా వేరే స్వరము మనము వినకూడదు. అందుకే నేను మిమ్మల్ని ప్రోత్సహించేది అదే. వర్తమానం చదవండి, వర్తమానాలు ధ్యానించండి, వర్తమానాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి. ఎందుకంటే వర్తమానమే ముఖ్యం. ఇదంతా, ఈ వర్తమానాలన్నీ మీరు ఇంకెక్కువగా ప్రవక్త వర్తమానాలు చదివి తెలుసుకోవడానికి ఉపయోగపడే కూటాలే తప్ప ఇదే మొత్తం కాదు, ఇదే సర్వం కాదు. మీరు ఇంకెక్కువ తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడే కూటాలు. ఆమేన్. మీలో ఆసక్తి రేకెత్తించడానికి ఇలాంటి సబ్జెక్ట్ కూడా ఒకటి ఉన్నది అని చెప్పడానికే తప్ప ఇంకా వేరే కాదు ఇది. ఆమేన్. కాబట్టి ఈరోజు నేను చెప్పే వర్తమానాలు పూర్తిగా 16 సంవత్సరాల నుండి నేను బోధిస్తున్న ఈ వర్తమానం పూర్తిగా ప్రవక్త వర్తమానం. మరి దాంట్లో ఏది కలిపినా, ఏది తీసివేసినా నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రవక్త ఆల్రెడీ 7 ముద్రలలో చెప్పాడు, ఇది నా స్వరము కాదు, ఇది ఆయన మాట్లాడుతున్నాడు. నేను కేవలము ఒక పాత్రనే, కానీ ఆయన నుండి మాట్లాడుతున్నాడు. ఇది పరలోకపు సింహాసనం దగ్గర నుండి వస్తున్న వర్తమానం. ఆమేన్. యెషయా ప్రవక్తకు ఎక్కడి నుండి వచ్చింది వర్తమానము? యెషయా 6వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున యెషయా ప్రార్థన చేస్తున్నాడు మందిరములో. అప్పుడు పరలోకములో ఉన్న ఆ దేవుని సింహాసనము, ఆ సింహాసనం పైన సైన్యములకు అధిపతి యెహోవా కూర్చుండుట, మరి ఆయన పైన శరాపులు, కెరూబులు ఆయన పైన ఎగురుతూ ఆయనను పరిశుద్ధుడు 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 యెహోవా, పరిశుద్ధుడు 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 యెహోవా అని స్తుతి గానములు, గాన ప్రతిగానములు చేస్తున్నప్పుడు ఆ దేవాలయం యొక్క గడప కమ్ములు కదిలిపోతున్నాయని బైబిల్ చెప్తున్నది. ఆ సమయంలో ఆయన అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో జీవించువాడను అన్నప్పుడు, అప్పుడు అక్కడ ఒక కేరుబు వెళ్ళి
ఆ కారుతో నిప్పును తీసుకొని, బలిపీఠములో నిప్పును తీసుకొని ఆ ప్రవక్త యొక్క పెదవులకు తగిలించినప్పుడు ఆ దూత ఇలా అన్నాడు, ఇదిగో ఇప్పుడు నీకు ప్రాయశ్చిత్తం కలిగింది. వెంటనే ఆ సింహాసనములో ఒక స్వరం వినబడుతున్నది, మా నిమిత్తము ఎవడు వెళ్ళును? మేము చెప్పి వర్తమానమును తీసుకొనుటకు ఎవడు వెళ్ళును అన్నప్పుడు అప్పుడు యెషయా అన్నాడు, నేనున్నాను ప్రభువా. యెషయా ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, అయితే వెళ్ళి జనులతో ఇలా చెప్పమని దేవుడు అక్కడ ఆ సింహాసనం మీద కూర్చొని ఆయన వర్తమానం ఇచ్చినప్పుడు ఆ వర్తమానాన్ని పట్టుకొని యెషయా ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు యెషయా చెప్తున్న వర్తమానము అది ఇశ్రాయేలు దేశం నుండి వచ్చింది కాదు, అది అమెరికా దేశం నుండి వచ్చింది కాదు, అది ఇంకేదో దేశం నుండి వచ్చింది కాదు, అది పరలోకము సింహాసనం దగ్గర నుండి వచ్చింది. ప్రకటన 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగొచ్చాడు. చేతిలో, కుడి చేతిలో విప్పబడిన చిన్న పుస్తకాలు పెట్టుకొని. ఆదెవరు కాదు, యేసుక్రీస్తు. ఎవరి దగ్గరకు వచ్చాడు? భూలోకంలో ఉన్న 7వ సంఘాల దూత దగ్గరకు వచ్చాడు. 7వ సంఘాల దూతగా పుస్తకాన్ని ఇచ్చాడు. ఆ పుస్తకము విలియం బ్రానమ్ అనే 7వ సంఘాల దూత వధువుకి ఇచ్చాడు. ఇప్పుడు వధువుకు వచ్చిన పుస్తకము, వధువుకు వచ్చిన వర్తమానం ఎక్కడ నుండి వచ్చినదే? పరలోకము నుండి వచ్చింది. ఇది అమెరికా వర్తమానం కాదు. విలియం బ్రానమ్ అమెరికాలో పుట్టినా ఇది అమెరికా వర్తమానం కాదు, పరలోకం నుండి వచ్చిన వర్తమానం. ఇది పరలోకం నుండి వచ్చిన వర్తమానం. ఇది యెషయా ఎలాగైతే తీసుకొచ్చాడో అలా. అందుకే సిద్ధపడాలి మనం. ఇది అమెరికా వ్యక్తి ఇచ్చింది కాదు, ఎందుకంటే ఆయననే అన్నాడు, ఇది నాది కాదు, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఆయన ఇచ్చాడు. పరలోకం సింహాసనం దగ్గర నుండి ఈ వర్తమానం వచ్చింది. నిజమే. మనం ఇక్కడ 5వ అధ్యాయంలో చూస్తే ఆ పరలోక సింహాసనం పైన ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన చేతిలో ఒక పుస్తకం పట్టుకొని ఉన్నాడు. కుడి చేతిలో 7 ముద్రలు గట్టిగా వేస్తున్న పుస్తకం అది. అప్పుడే గొర్రెపిల్ల వచ్చి, వధించబడినట్టున్న గొర్రెపిల్ల వచ్చి ఆ కుడి చేతిలో ఉన్న వాని యొక్క పుస్తకాన్ని తీసుకొని ఆ ముద్రలు 6వ అధ్యాయంలో విప్పడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత విప్పిన ముద్రలను 10వ అధ్యాయంలో హల్లెలూయా 7వ సంఘాల దూతకి ఇవ్వడానికి బలిష్ఠుడైన వేరొక దూతగా పరలోకం నుండి దిగొచ్చాడు, చేతిలో విప్పబడిన పుస్తకాన్ని పట్టుకొని. అదే ఈ రోజు మనం కలుగున్న ఈ కాల వర్తమానం. ఇది పరలోకం నుండి వచ్చిన వర్తమానం. దీనిలో ఎవడు ఏమి చేర్చరాదు, ఎవడు ఏమి తీసేరాదు. ప్రవక్త అందుకే అన్నాడు, టేప్స్ ఏదైతే బోధించిందో, క్యాసెట్ ఏదైతే బోధించిందో దాన్నే మీరు బోధించవలను. అందులో మీరు ఏది కలపవద్దు, ఏది తీసివేయవద్దు. కాబట్టి ఎవడు కూడా ఇష్టం వచ్చినట్టు ఈ వర్తమానంతో ఆడుకోవడానికి వీలు లేదు. ఒకవేళ అలా ఎవడైనా చేస్తే వాణ్ణి దేవుడు ఆడుకుంటాడు. కానీ నిజవధు మాత్రం మోసపోదు. నిజవధు మాత్రం మోసపోదు. నేను నమ్ముతున్నాను దాన్ని. ఎందుకంటే సాధ్యమైన వారిని ఏర్పరచబడిన వారిని సాధ్యమైతే వాడు మోసం చేయడానికి ప్రయత్నిస్తాడని మత్తయి 24:24 చెప్పాడు. కానీ అన్ని వధువులను మోసం చేశాడు, కానీ ఈ కాల వధువును మాత్రం మోసం చేయలేడు. నమ్ముతున్నారా మీరు? మొదటిగా ఆదాము వధువును మోసం చేశాడా? ఆమె చెప్పిందా, ఎందుకు ఓ స్త్రీ పని చేశావని దేవుడు అడిగితే, సర్పము నన్ను మోసపుచ్చినది. ఆదాము ఆమెను తన భార్యగా స్వీకరించక మునిపే, ఆమెతో ఏకము కాక మునిపే సర్పము ఆమెను మోసం చేశాడు. ఆదాము వధువును మోసం చేశాడు. అలాగనే యెహోవా ఇశ్రాయేలు ప్రజలను తన వధువుగా ఎన్నుకున్నప్పుడు, అబ్రాహాము సంతానముగా వాళ్ళని ఎన్నుకున్నప్పుడు అక్కడ వారు కూడా మోసపోయారు. ఆమె ఇశ్రాయేలు సంఘము, ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు సంఘము ఆమె యెహోవాకు భార్యగా మారక మునిపే సాతానుడు ఆ వధువుని మోసం చేశాడు. మరలా యేసుక్రీస్తు పెంతెకోస్తు రోజున ఒక వధువుని ఏర్పరచుకున్నాడు. పెంతెకోస్తు రోజున ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నాడు, ఒక వధువుని ఏర్పరచుకున్నాడు. ఆమె కూడా నైసియా సభ దగ్గర 320 సంవత్సరం క్రీస్తు శకం నైసియా సభ దగ్గర ఆమె కూడా యేసుక్రీస్తుకు భార్యగా మారక మునిపే, భార్యగా ఆయనతో ఏకం కాక మునిపే ఆమె కూడా, ఆ వధువు కూడా పెంతెకోస్తు
ఏర్పరచబడిన వధువు కూడా సాతానుడు మోసం చేశాడు. కానీ ఇప్పుడు ఈ 7వ సంఘ కాలంలో ఒక వధువు లేచుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమె గురించే యేసు అన్నాడు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించుటకు వాడు ప్రయత్నించును. కానీ వాడు ఎంత ప్రయత్నించినా ఆదాము వధువు మోసపోయినట్లుగా, యెహోవా వధువై ఉన్న ఇశ్రాయేలు మోసపోయినట్లుగా, పెంతెకోస్తు రోజున యేసుక్రీస్తు వధువుగా ఎన్నుకున్న పెంతెకోస్తు రోజున వచ్చిన ఆ సంఘం ఆ వధువు మోసపోయినట్లుగా ఈ 7వ సంఘ కాలంలో ఉన్న వధువు మోసపోదు. ఎందుకు మోసపోదు బ్రదర్ అంటే, యేసుక్రీస్తు ఎలాగైతే సంపూర్ణ వాక్యమై ఉన్నాడో, ఇప్పుడు ఆయన వధువు కూడా సంపూర్ణ వాక్యమై ఉన్నది. ఆమె మాత్రమే రాణిగా ఆ రాజు ప్రక్కన ఆ సింహాసనం పైన ఆమె కూర్చోబోతున్నది. ఆమె మాత్రమే ఆ సింహాసనాన్ని పంచుకోబోతున్నది. ఆమెను, ఆ వధువుని సాతానుడు మోసం చెయ్యలేడని ప్రవక్త చెప్పాడు. అది ప్రభువు సెలవిస్తున్నాడు అన్నాడు. వాడు ప్రయత్నిస్తాడు కానీ మోసం చెయ్యలేడు వాడు. అందుకే నేను ఎప్పుడు నమ్ముతాను, ఏదైనా సంఘం రాంగ్ డాక్టరీన్లో పోయిందంటే, ఎవరైనా పాస్టర్ తప్పుడు సిద్ధాంతంలో పోయిందంటే నేను బాధపడను. ఎందుకో తెలుసా? వాళ్ళు వధువు కాదు. వాళ్ళు వధువై ఉంటే మొదటిగా మోసపోరు. మోసపోకుండా నువ్వేమైనా చేయాలి కదా? నేనేమని చేయడానికి ఆల్రెడీ వాక్యం వచ్చున్నది. మోసపోకుండా చేయగలిగేది ఆ వాక్యం. అది వధువు కాదు కనుకనే, ఆ సంఘం పెళ్లి కుమార్తె కాదు కనుకనే, ఆ పాస్టర్ పెళ్లి కుమార్తెలో భాగం కాదు కనుకనే మోసపోయాడు. ఆ సంఘం మోసపోయింది. వధువు మోసపోదని ప్రవక్త అన్నాడు. ఆదాము వధువు మోసపోయింది. యెహోవా వధువు అని ఇశ్రాయేలు ప్రజలు మోసపోయారు. యేసుక్రీస్తు వధువై ఉన్న మొదటి సంకాలంలో వచ్చిన ఆ పెంతెకోస్తు రోజు వచ్చిన సంఘము, ఆ వధువు మోసపోయింది. కానీ 7వ సంఘ కాలములో వచ్చిన వధువు మోసపోదు. ఆమె తప్పక యేసుక్రీస్తుకు భార్యగా ఉండబోతున్నది. ఆమె లోపట వేరే విత్తనము పడదు, వేరే పురుషుని విత్తనము పడదు. కేవలం క్రీస్తు అనే పురుషుని విత్తనాన్ని మాత్రమే ఆమె గర్భములో అనుమతిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ విత్తనమే వాక్యమై ఉన్నది. తెలుసుగా, విత్తువాని కథలో యేసుప్రభువు ఏమన్నాడు? విత్తువాడు విత్తుచిన విత్తనం ఏంటిదంటే అది దేవుని వాక్యం. సో వాక్యాన్ని తప్ప ఇంకా వేరే దేనిని కూడా ఆమె అనుమతించదు. ఆమేన్. అందుకే ఎంతమంది పడిపోయినా నేను పట్టించుకోదు. ఎందుకంటే వధువు మాత్రం మోసపోదు. ఆ మాట నాకు అబ్సల్యూట్, అది నా సంపూర్ణత. నేను వధువులో భాగమైతే నేను మోసపోను. మోసము చేయలేడు వాడు నన్ను. వాడు ఎంత ప్రయత్నించినా వాడు నన్ను మోసం చేయలేడు. మీరు వధువులో భాగమైతే మీరు మోసపోరు. వాడు ఎంత ప్రయత్నించినా మీరు మోసపోలేరు. ఎందుకంటే మీరు వధువుగా ఉన్నారు. ప్రవక్త అన్నాడు ఈ వధువు మోసపోదన్నాడు. ఆ పలకబడిన మాట మిమ్మల్ని కాపాడుతుంది. ఏమన్. అందుకే ఈరోజు ఈ వర్తమానాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఏమన్. మనమందరం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము. రాత్రి మనం 2వ అధ్యాయం చూసాం. దాన్నే మనం ఇంకా కంటిన్యూ చేయాల్సి ఉన్నది. అయితే దానికి సంబంధించినది 7వ అధ్యాయంలో కూడా ఉంది. అందుకే 7వ అధ్యాయం చదువుదాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం.